హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సొంతింటి కలను త్వరలోనే ఏపీ ప్రభుత్వం అయితే నెరవేర్చబోతున్నట్లయితే సమాచారం అండి. ఎవరైతే సొంత ఇల్లు, సొంత ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఎప్పుడు ఈ ఇల్లు అనేవి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. అదేవిధంగా పీఎంఏవై పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది త్వరలో విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఫైనల్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, లిస్ట్‌లో పేరు ఉంటే ఇల్లు వస్తుందా రాదా అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు పత్రికాముఖంగా ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని నేను మీకు ముందుగా అయితే తెలియజేస్తాను. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పారదర్శి గారైతే ఒక సమావేశంలో అయితే స్పష్టం చేయడం జరిగిందండి. పేదల గృహ కలను సహకారం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్ర నిధులతో పాటు కేంద్రం నుంచి గరిష్ట సహాయం తీసుకుంటూ వచ్చి గృహ నిర్మాణాన్ని కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని మంత్రి గారైతే తెలియజేయడం జరిగిందండి. సచివాలయంలో మీడియా ముందు ఆయన మాట్లాడుతూ 2014, 2019 మధ్య మొత్తం 13.4 లక్షల ఇళ్లనేవి మంజూరు చేసి 10,194 కోట్లు వెచ్చించి 8.4 లక్షల ఇళ్లనేవి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించామని ఆయనైతే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి అదనంగా 712 కోట్లు నిధులని విడుదల చేసినట్లు మంత్రి గారైతే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో ఇంటికి 50,000, గిరిజనులకు 75,000 చొప్పున ప్రత్యేక ఆర్థిక సహాయం అనేది కూడా అందించామని మంత్రి గారైతే తెలియజేయడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ గ్రామీణ పీఎం పథకానికి సంబంధించి మొత్తం 86,714 ఇళ్లు మంజూరు అయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 2,102 కోట్లు ఖర్చు చేసి 4,56,000 ఇళ్ళు అనేవి పూర్తి చేసి లబ్ధిదారులకైతే అప్పగించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. సో ఈ విధంగా ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి నిధులకు సంబంధించి ఎంత ఇల్లు కేటాయించారు అనేటువంటి సమాచారం అయితే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. గ్రామీణ పథకంలో ఒక్కొక్క ఇంటికి 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణాలనేవి కూడా అందిస్తున్నామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఉపాధి హామీ పథకం ద్వారా అదనపు ఆర్థిక సహాయం అనేది కూడా అందుబాటులో ఉందని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి, నిర్మాణానికి సంబంధించి మంత్రి గారైతే మాట్లాడుతూ ఈ సమాచారాన్ని అయితే అందించడం జరిగిందండి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో సొంత ఇల్లు కావాలి మరియు ఇల్లు స్థలాలు కావాలని, సో వారికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే ఇల్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ నెలాఖరులోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి సొంత ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారందరికీ ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసి ఫైనల్ లిస్ట్లో పేరు కనుక వచ్చినట్లయితే 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించి వారందరికీ ఈ ఇల్లు అనేవి కేటాయించి ఇస్తామనైతే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఒక 2 రోజుల క్రితం అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ఏపీలో మరో 12,370 ఇళ్ళు అనేవి మంజూరు చేస్తున్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు గ్రామీణ పథకాలకు సంబంధించి 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు కొత్తగా 12,370 ఇళ్ళు మంజూరయ్యాయని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ నిర్మాణానికి సంబంధించి 185 కోట్లు సాయం అనేది కూడా అందించడం జరిగిందని అయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఇల్లు కట్టుకోవాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆ దరఖాస్తులన్నింటినీ ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అయితే పరిశీలిస్తున్నారండి. పరిశీలన పూర్తయిన తర్వాత ఈ నెలలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఫైనల్ లిస్ట్ విడుదలైన తర్వాత 12,370 ఇళ్ళు అనేవి మంజూరు చేయడం జరుగుతుందని మనకి అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఈ 12,370 ఇళ్ళు అనేవి నిర్మించి లబ్ధిదారులకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఒకవేళ ఆ సమయంలో కనుక మీరు ఇల్లు నిర్మించి ఇవ్వకపోతే ఆపై పడే ఖర్చులనేవి మీరే భరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా.
సో, ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి కూడా త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో, ఓకేనా. సో, ఇదేనండి తాజాగా వచ్చిన హౌసింగ్ స్కీమ్‌కి సంబంధించి వచ్చిన సమాచారం అయితే. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.